హరి ఓం. అందరికీ నమస్కారం. మీరు పుష్యమి నక్షత్రం అయితే చాలా అద్భుతమైన నక్షత్రము. దీంతో శని అధిపతి అయినటువంటి ఈ నక్షత్రం అన్నమాట. చాలా అద్భుతమైన నక్షత్రం అని తెలియజేయచ్చు. మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలకు, జీవితంలో ఎటువంటి ఆటంకం లేకుండా ఉండడానికి అద్భుతమైన కొన్ని పరిహారాలు ఏం చేస్తే మంచిది? యజ్ఞయాగాదులు చేస్తే ఋత్వికులు అంటే పురోహితులకు వాళ్ళను గౌరవించడం, వారికి సహాయం చేయడం. మనకు డబ్బులు లేదనుకోండి, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవ్వడము, వాళ్ళ పక్క నుండి వాళ్ళకు సహాయం చేయడం వల్ల అది అద్భుతమైన పరిహారం అన్నమాట. యజ్ఞయాగాదులు నిర్వహించేటప్పుడు అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవడం, అక్కడ కాసేపు కూర్చొని రావడము, అక్కడ ఈ ప్రసాద వితరణ జరుగుతుంది అనమాట. ఆ ప్రసాదం తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది దొరుకుతుందనమాట. సాధు సత్పురుషులను బ్రహ్మజ్ఞానులు అంటే అద్భుతమైన జ్ఞానం ఉన్నటువంటి జ్ఞానవంతులు ఎవరైనా సరే, జ్ఞానంలో ఎవరైనా కూడా వాళ్ళంతా కూడా బ్రాహ్మణులే. వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం మంచి, వాళ్ళ దగ్గర తగిన విధంగా వాళ్ళకి సేవలు చేయడం చాలా మంచిది. విశేషంగా కూడా మీ యొక్క బాస్, మీరు ఏదో పని చేస్తుంటారు కదా, రాజాజ్ఞ అంటామంట, ఆ ఆజ్ఞను మీరు పాటించాలి. మీరు ఎటువంటి సమయంలో తిరస్కరించకూడదు. అలా సమయం వచ్చినా కూడా కాస్త ఓపికగా ఉండి తర్వాత దాన్ని చేయడమో లేదంటే వద్దనడమో జరగాలి. దాన్ని నిరాకరించడం చేయకూడదు. అదేవిధంగా రాజులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంత్రులకు వాళ్ళకు శిష్యరికం చేయడం చాలా మంచిది. ఎవరో ఒకరి దగ్గర పెట్టుకోవడం. అదేవిధంగా గోధుమలు, అదేవిధంగా బార్లీ అంటాం కదా, అది బియ్యము మరియు చెరుకు, పెసులు వస్తువులను సద్బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వల్ల అది చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటుంది. విశేషంగా కూడా ఇటువంటి వస్తువులు, గోధుమలు, బార్లీ, బియ్యము, ఇటువంటి చెరుకు, ఇట్లాంటి వస్తువులు శివాలయంలో ఇవ్వడం వల్ల కూడా మీకు అంత అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయన్నమాట. మీ గురువులను పూజించడం, అదేవిధంగా వారి ఆశీస్సులు తీసుకోవడం మీకు అత్యంత శ్రేయస్సునిస్తుందన్నమాట. ఇంట్లో దక్షిణ గోడకు ఉత్తరము అభిముఖంగా శ్రీ దత్తాత్రేయుని పెట్టుకుని పూజించడం, ఆరాధన చేయడం చాలా మంచిది. అదేవిధంగా ధూపదీప నైవేద్యాలు దత్తాత్రేయునికి ఇవ్వడం చాలా మంచిది. విశేషంగా కూడా గురువారము పుష్యమి నక్షత్రం వచ్చిన రోజునైతే గురు పుష్యయోగము ఉంటామన్నమాట. చాలా ఇప్పుడు జరుగుతుంది, కుంభరాశి వాళ్ళకు గురు పుష్యయోగం అని జరుగుతుంది. అట్టి యోగం ఉన్నప్పుడు ఆ రోజున గురువుల యొక్క ఆశీర్వాదం, లేదా గురు దేవస్థానాలకు, దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు ఇటువంటి దేవస్థానాలకు వెళ్ళడం చాలా మంచిది. మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. గురు సేవ మీకు మొత్తం పైన చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.